అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ ఎంజద్. ఈరోజు అయితే ఒక స్పెషల్ రసం అయితే చేద్దామండి. ఇమ్యూనిటీ బూస్టర్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. మిక్సీ చిన్న జార్ తీసుకుని ఆ చిన్న జార్లో ఒక పెద్ద స్పూన్తో పచ్చిశనగపప్పు, అలాగే ఒక చిన్న స్పూన్తో జీలకర్ర, అదే స్పూన్తో ఒక స్పూను మిరియాలు, అదే స్పూన్తో 1.5 స్పూను ధనియాలు. ఈ పచ్చిశనగపప్పు రసం మనకు చాలా బాగుంటుందండి. 1.5 స్పూను వేసాం కదా ధనియాలు, ఒక రెమ్మ కరివేపాకు, అలాగే దీంట్లో ఒక ఎండుమిరపకాయ 2గా చేసి కట్ చేసి వేసుకోవాలి. ఒక 5 నుంచి 6 తెల్లగడ్డపాయలు వేసుకుని దీన్ని మెత్తగా అయితే మనం మిక్సీ పట్టుకుందాము. చూస్తారు కదా, ఈ విధంగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. మంచి అరోమా ఫ్లేవర్ అండి ఈ పొడి అనేది. ఈ రసంలో చాలా హైలైట్గా ఉంటుంది ఈ పొడి అనేది. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం మనము. ఇప్పుడు స్టవ్ మీద ఒక మట్టి సట్టి పెట్టుకుందాము. ఈ రసం మనకు సట్టిలో చేసుకుంటే మట్టి సట్టిలో చాలా బాగుంటుందండి టేస్ట్. మామూలు సిల్వర్లో కానీ స్టీల్ అయినట్టు చేసుకోవచ్చు. మట్టి టేస్ట్ అయితే కొంచెం ఫ్లేవర్ టేస్ట్ కానీ బాగుంటుంది మనకు. ఇప్పుడు నూనె 2 చెంచాల నూనె అయితే పోస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక 1/2 స్పూన్ ఉద్దిపప్పు ఆవులు వేస్తున్నాను. అవి చిటపట్లాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి 1 నిమిషంలో ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఒక 1/4 స్పూను ఇంగువ వేయాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని రెండు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇది 1 నిమిషంలో ఫ్రై చేసుకోవాలి మనము. స్టవ్ అయితే మనం నూనె వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టాలండి. లో టు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకు మాడకూడదు. మాడితే రసం అనేది మనకు చేదుగా వచ్చేస్తుంది, టేస్ట్ కూడా మాడిపోతుంది. అలా కాకుండా లో టు మీడియంలో పెట్టుకొని 1 నిమిషంలో ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము. పసుపు వేసి కూడా 1 సెకండ్ అలాగా మొత్తం కలుపుకుందాము. ఈ రసం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో మనం రసం ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని నీళ్ళు అయితే పోసుకోవాలి. నేనైతే లెక్కకు ఒక పెద్ద గ్లాసుతో 3 గ్లాసులు నీళ్ళు అయితే పోసానండి. చూసారు కదా, లెక్కకైతే క్వాంటిటీకి పెద్ద గ్లాసులతో 3 గ్లాసులు నీళ్ళు అయితే పోసాను. ఇది ఈజీగా 3 నుంచి 4 బాగా తినొచ్చండి, అంత క్వాంటిటీ అయితే చేశాను. ఇప్పుడు దీంట్లో మనము నీళ్ళు పోసాం కదా, నీళ్ళు పోసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి సట్టిలో 4 పక్కల. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, అవన్నీ ఆ పొడి మొత్తం అయితే వేసేయాలి. స్టవ్ని అయితే మనము 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేద్దామండి. ఎందుకంటే మనము పచ్చిశనగపప్పు దీంట్లో పొడి కొట్టాం కదా, రసాన్ని మనం బాగా కలుపుతూనే ఉండాలి, లేదంటే అది అడుగున అలాగే కూర్చునేస్తుందండి. ఈ రసం మనకు పప్పు దాంట్లో ఎంత బాగా మనకు ఉడికితే అంత టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టుకొని దాని గుజ్జు అయితే తీసి వేసుకున్నాను అండి. పులుపు అనేది మీ ఇష్టంగా వేసుకోవచ్చు. నేనైతే రుచి తగ్గ ఉప్పు అయితే వేసాను. ఇప్పుడు మనము చింతపండు గుజ్జు ఉప్పు వేసాం కదా, అది మొత్తం రసంలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. స్టవ్ని అయితే మనం 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేద్దాము. ఈ రసం మనకు బాగా పొంగాలండి. ఈ రసం పొంగడం వల్ల మనకు పప్పులో మనం వేసిన మిరియాలు, జీలకర్ర, ధనియాలు అన్నీ, కరివేపాకు మొత్తం ఆ పప్పులో మిక్స్ అయ్యి ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది మనకు. మామూలుగా మనం రసంలో అయితే పొంగనివ్వము, ఒక పొంగుకి ఆఫ్ చేస్తాం కదా, ఇది అలా కాదు. ఎందుకంటే ఇందులో మనం పచ్చెనగపప్పు వేసాం కదా, ఆ పచ్చెనగపప్పు మనకు బాగా ఉడకడం వల్ల టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది. దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 5 నుంచి 7 నిమిషాలు మనకు రసం ఉడికిందంటే కమ్మని రసం అయితే రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మనం రసాన్ని అయితే కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మనకు పచ్చిశనగపప్పు వాసన అనేది కూడా ఉండదు. అలాగే ఎక్కడ కూడా పచ్చిశనగపప్పు గడ్డలుగా లేకుండా మనకు బాగా కరిగిపోయి ఉడకడం వల్ల ఏమంటే మంచి ఫ్లేవరు, అలాగే దాని టేస్ట్ కూడా వస్తుందండి. మనం వేసిన జీలకర్ర, మిరియాలు, ధనియాలు, తెల్లగడ్డలు ఉన్నాయి కదా, అవన్నీ పప్పుతో బాగా ఉడుకుతాయి. స్టవ్ని అయితే 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మిగతాది 3 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకు రసం అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. మామూలుగా రసం అనేది మనము మిరియాలతో అలా చేసుకుంటుంటాం, అలాగే టమాటాతో చేసుకుంటాం కదా, కందిపప్పుతో చేస్తుంటాం. ఒక్కసారి పచ్చిశనగపప్పుతో రసం పెట్టి చూడండి, సూపర్గా ఉంటుంది. మన నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలాంటి రసం చేసుకుని తినండి. వేడి వేడి అన్నంలో చాలా కమ్మగా, చాలా టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో మనము మంచి మెడిసిన్ వాల్యూ కలిగిన తెల్లగడ్డలు, అలాగే మిరియాలు, జీలకర్ర, కరివేపాకు వేసాం కదా, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దీంట్లో మీరు ఒకటి గమనించారా, మనం అయితే ఎర్రగడ్డలు వేయలేదు, అలాగే టమాటాలు వేయలేదు, అయినా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా రసాన్ని మనము కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకు రసం అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూసారు కదా, మనకు మంచి పొంగుతో గుమ్మలాడుతూ మన రసం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టేసి 2 నిమిషాలు మనం బాగా పొంగించుకుందాము.
కొత్తిమీర మనకు పడడం వల్ల ఇంకా మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది రసంలో వస్తుందండి. పచ్చిశనగపప్పు తప్పకుండా రసానికి ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది. చాలామంది ఇది గ్యాస్ పడుతుంది, అరగదనుకుంటారు. అలా ఏమి లేదండి. మనం డైజెషన్ అయ్యే ఐటెమ్స్ అన్నీ వేసాము. జీలకర్ర గానీ, మిరియాలు గానీ, తెల్లగడ్డ గానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. గుమగుమలాడుతూ మన పచ్చిశనగపప్పు రసం అయితే రెడీ అయిపోయిందండి. ఇది బయట 2 రోజులున్నా కూడా ఏం కాదండి. టేస్ట్ మాత్రం అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్నైతే వేడి వేడి అన్నంలో సర్వ్ అయితే చేసుకునేద్దాము. వేడి వేడి అన్నంలో మన పచ్చిశనగపప్పు రసం వేసుకోవడం కాదని పోసుకొని తినాలి మనము. అప్పుడే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. రసం పోసుకొని మనం ఎంత తింటే అన్నంలో అంత టేస్ట్‌గా ఉంటుంది. 4 ముద్దలు తినేవాళ్ళు ఒక 6 ముద్దలు తినేస్తారు. అంత టేస్ట్. పచ్చిశనగపప్పు రసం అనేది గుమగుమలాడుతూ మనం వేడి వేడి అన్నంలో వేస్తున్నాం కదా. ఇప్పుడు టేస్టింగ్ అయితే చేసేద్దాము. ముద్ద కలుపుకొని మనం తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ మీ.